హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్. ఓకే, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసు గురించి అయితే మనం అప్డేట్ గురించి డిస్కషన్ చేద్దాం. దీని హీరింగ్ వచ్చేసి మార్చి 24 గతంలో మనకు కోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే చెప్తూ అదే ఫైనల్ హీరింగ్ అని కూడా చెప్పడం జరిగింది. మరి దాని గురించి అయితే మనకు ఉన్నటువంటి అప్డేట్ అయితే అది నిన్న వచ్చేసి కోర్టు హాల్ నెంబర్ 19 సీరియల్ నెంబర్ 154గా ఉంది. కానీ నిన్న బెంచ్ మీదకైతే కేవలం 115 కేసులు మాత్రమే రావడం అయితే బెంచ్ మీదకి జరిగింది. మరి మనది సీరియల్ నెంబర్ అంతా 154. సో బెంచ్ మీదకి దరిదాపుల్లో కూడా లేదు. సో మరి నెక్స్ట్ ఎప్పుడు హీరింగ్ ఉండొచ్చు అంటే మేబీ 2 వీక్స్ తర్వాత అయితే ఇది మళ్ళీ మనకు బెంచ్ మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీని గురించి అయితే ఇది అప్డేటు. ఈ కేసు అయితే ఫైనల్ హీరింగ్ అయితే నిన్న అయితే ఎటువంటి వాదోపవాదనలు జరగలేదు, బెంచ్ మీద కూడా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి 2 వీక్స్ టైం అయితే పట్టొచ్చు. అప్పటి వరకు అయితే ఎవరైతే ప్రిలిమ్స్ 1-2 మార్కులు పోయిన అభ్యర్థులు, అలాగే మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు అయితే దీని గురించి అయితే వెయిట్ చేయక తప్పదు. అలాగే చాలామంది వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జాము జరుగుతుందా 45 డేస్లో అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే హోంగార్డ్ కేసు క్లియర్ అయ్యే వరకు అయితే మెయిన్స్ ఎగ్జామ్ జరగదు అనేది పర్సనల్ ఒపీనియన్. అలాగే ఈ ప్రిలిమ్స్ ఇలా ఈ కేసులన్నీ క్లియర్ అయ్యాకే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు అయితే 100కు 99% అయితే ఉన్నాయి. ఎనీవే ఏదేమైనప్పటికీ మన అభ్యర్థులు అయితే బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని అయితే అందరము ఆకాంక్షించేది కూడా అదే. ఎనీవే థ్యాంక్ యూ. ఇదైతే మార్క్స్ యాడింగ్ కేసు అప్డేట్ అయితే ఇది. మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి అన్ని కేసుల గురించి వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.